ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసేలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తోట దగ్గరికి వచ్చాము. అబ్బా నీళ్ళు పెడుతున్నారు అని చెప్పేసి నేను పాప కూడా ఇంకా వచ్చాము. మధ్యాహ్నం 4 గంటలు అట్లా అయింది. తోట కోతలకు వచ్చాం కదా, కోసాక ఎలా ఉందా ఏంటి అని చెప్పేసి ఎట్లా వస్తున్నాం, ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా చేనుకైతే వచ్చాము. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇంకోటి ఫ్రెండ్స్, ఇదే మన తోట. ఆల్రెడీ ఫస్ట్ వీడియోస్లో అయితే మనం తోటకు ఒకసారి వచ్చినప్పుడు మిరప తోటకి చూపించాను కదా. తర్వాత ఇంకా మనం కాటాలు వేసేటప్పుడు ఇంకా తర్వాత ఒకసారి మధ్యలో దేనికి వచ్చినట్టున్నాం ఫ్రెండ్స్. అప్పుడు వీడియో అయితే తీశాను. ఆ వీడియోస్ అయితే చూడకపోతే ఒకసారి మన ఛానల్ని అయితే చెక్ చేసి చూడండి. మిరప తోటలు ఎలా కోస్తారు, తర్వాత కాయలు ఎలా ఏరుతారు, కళ్ళ దగ్గర ఎలా చేస్తారు అన్నది వీడియోస్ అయితే పెట్టాను. చూడండి, అంటే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. వ్యవసాయం పనులు ఎలా ఉంటాయా అని చెప్పేసి ఉంటుంది. అంటే అందరికీ తెలియాలని లేదు కదా, సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలియదు కదా, అందుకని అయితే చెప్తున్నాను. ఇంక ఇక్కడ నీళ్ళు పెడుతుంటే మా పాప అసలు ఆగట్లేదు. తను కూడా పెడతానని చెప్పేసి చేస్తుంది. ఇంకెవరైనా ఏదన్నా పని చేస్తే అదే చేయాలన్నట్లుగా చేస్తుంది. కాలుతో అలా అన్నారని చూసి ఇంకా తను కూడా అలా అంటుంది. వాటర్ బాటిల్ అనమాట, వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళాము. ఎందుకంటే ఎండ బాగా వస్తుంది. సాయంకాలం అయినా కానీ అసలు ఎండ బాగా వస్తుంది. తీసుకెళ్ళి తన బాటిల్ కొన్ని వాటర్ తాక్కుంటూ ఆ పని అయితే చేస్తుంది. సర్లే, ఇంకా తను మంచిగా ఆడుకోవడమే కదా కావాల్సిందని చెప్పేసి అయితే అనుకున్నాను. కాకపోతే నాకు భయం వేస్తుంది ఎక్కడ పడుతుందో అని చెప్పేసి. కానీ పడకుండా చాలా మంచిగానే ఆడుకున్న తర్వాత ఫేస్ అయితే కడుక్కుంటుంది. నాకేం భయం వేసింది, ఎందుకంటే మొన్నటి వరకు ఫీవర్ వచ్చింది కదా, మళ్ళీ వస్తుందేమని. కానీ దేవుడి దగ్గర మంచిగా రాలేదు. కానీ చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు ఇలా వదిలేస్తూ ఉండాలంటే నీళ్ళ దగ్గర ఎక్కువ లోతున్న దగ్గర అయితే మళ్ళీ చెప్పారని చెప్పేసి అనమాకండి. లోతు లేని దగ్గర ఇట్లా మామూలుగా కాలువలాగా పారుతూ ఉంది కదా, అక్కడైతే ఏం కాదు. ఇంకా ఇంటికి వెళ్దామని, అంటే అంతలోకే కాదు, చేను చుట్టూ తిరిగి చూద్దామని చెప్పేసి ఇంక ఇద్దరి నుంచి ఆ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా. ఇంకా మా పాప హాయ్ బాయ్ చెప్తూ ఉందిలే, కానీ ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. ఏడుస్తుంది మధ్య మధ్యలో. ఇంకా ఉందాం, కొద్దిసేపు వాటర్ దగ్గర ఉందామని చెప్పేసి అంటుంది, కానీ ఇంకా జలుబు చేస్తుందని భయంతో అయితే నేను తీసుకొచ్చాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అసలు ఇంకా తోట కోతలకైతే చాలా మంచిగా అయితే ఉంది కదా. ఇంకా గడ్డి అయితే బాగా వచ్చింది, ఎందుకంటే నీళ్లు పెట్టి మందులు వేస్తూ ఉంటారు కదా, గడ్డి అయితే అలా వస్తూనే ఉంటుంది. ఫస్ట్లో ఉన్న అందంగా తర్వాత అయితే చేను అంటే మంచిగా అనిపించదు. కానీ మనకు కావాల్సింది పంటే కదా, ఎట్లున్నాయి ఏం కాదు కదా. ఇంకా వ్యవసాయంలో ఇవన్నీ చేసే వాళ్ళకైతే తెలుస్తూ ఉంది. ఇంకా మీరెందుకు వెళ్ళారు అనుకోవచ్చు. మేమైతే ఇంటి దగ్గరే ఉన్నాం కదా, చాలా రోజులు అవుతుంది తోట చూడటానికి వెళ్ళక. తర్వాత మన ఫ్రెండ్స్ కూడా చూపించినట్టు, యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే చూపించినట్లు ఉంటుందని చెప్పేసి ఇంకా చెప్తాను. ఇక్కడ ఏంటంటే మేము ఒకసారి మిరపకాయలు కాటబెట్టడానికి వచ్చినప్పుడు అక్కడ పెసరకాయలు ఉన్నాయి కదా, పెసరకాయలు అయితే తిన్నది అనమాట. ఇంకా ఆ పిచ్చి గడ్డిని చూస్తే అదే పెసరకాయలు ఏమనుకొని తింటూ ఉంటే ఇంకా నేను పట్టుకొని ఆపుతున్నా కానీ ఆగట్లేదు, అసలు ఏడుస్తుంది. ఇంకా నేను అక్కడ ఏదో మాట చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే వ్యవసాయంలో సింపుల్గా ఈజీగా ఉంటుంది, చదువుకొని మనకి జాబులు ఏమి రావట్లేదు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక దేనికుంటే కష్టమే దానికే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా వ్యవసాయం అంటే ఇట్లా ఎండకి ఎంతైనా ఎండకి తట్టుకొని అయితే చేయాలి. కాకపోతే ఏంటంటే ఒకరి కింద చేసుకునే కంటే ఇలా చేసుకోవడం బెటర్ అనుకునే వాళ్ళైతే కష్టపడ్డా ఏం కాదని ఇలా చేసుకోవచ్చు. లేకపోతే మనం ఈ పనులు చేసుకోలేమనుకుంటే ఇంకా నీడపట్టిన ఏదో ఒక డ్యూటీలు అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఇటు పక్క తోట ఒక ఎకరం మందం అయితే కోయలేదనమాట, అది చూద్దామని చెప్పేసి వెళ్తున్నాను. కానీ నీళ్ళు ఉంది కదా, ఇంకా పాపను వేసుకొని పడతానేమని చెప్పేసి ఇంకా భయం వేసి అయితే కిందకైతే దిగలేదన్నమాట. ఇంకా పైనుంచి అయితే మొత్తం చూసుకొని ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. అప్పటికి ఇంకా కిరాయి ఏదో వచ్చిందని ఫోన్ చేసేసరికి ఇంకెళ్తున్నా. అక్కడ ఏంటంటే మా పాప డబ్బా ఇస్తుంది అనమాట పట్టుకోమని చెప్పేసి. నేనే పట్టుకొని అని చెప్తున్నాను. ఇంకా తోటకేమో బాయ్ చెప్తున్నా, మళ్ళీ ఎప్పటికి వస్తాను కదా అని చెప్పేసి ఇంకా అలా కొంచెం సేపు అయితే మాట్లాడాను. ఇంకా ఇంటికైతే బయలుదేరాను. అబ్బా చాలా దూరం అనమాట ఇంటికి, చేను దగ్గరికి అయితే. తర్వాత అయితే మేము ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ చికెన్ మటన్లు తినొద్దు అంటున్నారు. ఇప్పుడు డాక్టర్లు కూడా తినమని చెప్తున్నారు కదా, బీఫ్ అనమాట. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మెదడు అనమాట, బీఫ్కి మెదడు ఉంటుంది కదా, ఆ మెదడుతో అయితే నేను కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు అందరు తింటున్నారు, చీచా అనుకునే వాళ్ళు అంటూనే ఉన్నారు. కానీ కాకపోతే ఎలా చేసుకోవాలని ప్రాసెస్ తెలియదు కదా, అందుకని అయితే నేను చెప్తున్నాను అనమాట. ఇది మనం ఇట్లా ఫ్రై లాగా చేసుకొని తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఇంకా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తర్వాత ఆనియన్స్, కరివేపాకు,
మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవచ్చు. ఇది తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందంటే తినే వాళ్ళకైతే తెలుస్తుంది, అసలు తినని వాళ్ళకైతే తెలియదు. కానీ ఇది చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిదంట, ఇంకా బలంగా ఉంటారంట. ఇది అరుదుగా దొరుకుతుంది, అసలు దొరకదు. ఇంకా మా ఇంటి పక్కన మామయ్య వాళ్ళు అయితే వేసారనమాట. ఇంకా పాప ఉంది కదా పెట్టండి అని చెప్పేసి అయితే ఇచ్చారు. నేను కూడా ఫస్ట్ టైం అనమాట, ఎలా చేయాలో నాకు తెలియదు. ఇంకా అత్తయ్యని అడిగిన అనమాట, ఇట్లా చేయమంటే ఇంకా అత్తయ్య అయితే చెప్పింది. ఇంకా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా పిల్లలు పెట్టేది కదా, మసాలాలు తక్కువ వేసుకోండి. ఇంక ఇట్లా అంతా స్మాష్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే అంతా మనకి తొందరగా ఇది అవ్వదు. ఇంకా అట్లా కొంచెం కొంచెంగా అయితే చేసుకుని ఇంకా టేస్ట్ సరిపడా ఉప్పు, తర్వాత పసుపు అయితే వేసుకుని, ఇంకా కారం మీకు కావాలంటే ధనియాల పిండిలు అలాంటివి అయితే వేసుకోవచ్చు, లేకపోయినా ఏం కాదు, బాగుంటుంది. ఇట్లా ఎవరికైనా దొరికినప్పుడు కానీ ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి అబ్బా, ఎందుకంటే హెల్దీ అనమాట. చీ అనుకుంటే ప్రతిదీ చీగానే ఉంటుంది, ఇలా చేసుకుని తింటే ఏదైనా బెస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అవాయిడ్ చేస్తుందంటే ఫ్యాషన్ అని కాదు, కానీ మేము తినము అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు. ఇప్పుడు డాక్టర్లు సైతం అయితే ఇలా చేసుకొని తినమని అయితే చెప్తుంది అనమాట. తప్పు అయితే అనుకోమాకండి, ఇంకా బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి. ఎందుకంటే ప్రత్యేకించి దీనికే బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెట్టొద్దని అంటే, అందరూ తినేవాళ్ళే చూడాలని రూల్ లేదు కదా, వేరే వాళ్ళకి చూస్తే ఎవరికన్నా ఇట్లే ఉపయోగపడుతుందని అయితే వీడియో అయితే చేశాను అనమాట. నచ్చితే మీకు కనుక సబ్స్క్రైబ్ చేయండి.